రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ధన్వాడ మరికల్ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి పనులకు మొదట సర్వే చేయించి జీవో విడుదల చేయించింది తానేనన్నారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ప్రచారంలో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లరగాళ్లతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొడంగల్ నారాయణపేటలో 1,00,000 ఎకరాలు అవుతుంది. మొత్తం ఇరిగేషన్ చేయడానికి పాలమూరు రంగారెడ్డి ఇంకా 8 లక్షలు చేయమంటున్నారు. అది దాంతోపాటు ఆ ప్రాజెక్టు ఏదైతే చేసిందో దాంతోపాటు జురాలకెళ్ళి వాటర్ తీసుకొని పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టి పాత డిజైన్ ఏది ఉందో దాని ప్రకారం మొత్తం ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలని కోరుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. దానివల్ల కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే ఇరిగేట్ అవుతుంది. కేవలం 1,00,000 ఎకరాలే. నేను అడుగుతున్నది పాలమూరు రంగారెడ్డి జురాల నుంచి తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా మీరు ఆ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి. పాత డిజైన్లు ఏవి ఇచ్చిందో రిటైర్డ్ ఇంజనీర్స్ దాని ప్రకారం ఈ ప్రాజెక్టును చేపట్టండి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా నేను కోరుతాను. ఈ వాతావరణాన్ని అంతా కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ మా బూత్ స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి కార్యకర్తల వరకు మరి ఎన్నికల్లో రాబోయేటటువంటి ఎన్నికల్లో మరి బూత్ స్థాయి నుంచి మనం మెజార్టీ తెచ్చుకోవడానికి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా చర్చించుకోవడానికి ఈ యొక్క సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతాం. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల లోపల ఇలా మొన్న గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సంగతి ఈరోజు తెలిసి మనకి ఏ విధంగా ఉందో. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా అనేది, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వేస్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఎక్కడా లేదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వేయడం వల్ల వేస్ట్, మరి కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల కూడా వేస్ట్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, రాదు.